ఎక్స్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ శ్వాసకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నల్లబెల్లి మండలంలో ఉన్నారు. నల్లబెల్లి మండలం తన స్వగ్రామైన నల్లబెల్లిలో ఇప్పుడే అంతిమయాత్ర చేరుకుంది. ప్రస్తుతం మనం అశోక్ నగర్ చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు. అసలు తాను పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా చనిపోవడం వల్ల తెలంగాణ మొత్తం టోటల్గా ఉన్న అభిమానులు మొత్తం ఈ రోజు వచ్చి ఈ పొద్దున స్టార్ట్ అయినాక ఈయన ఒక అసోసినేషన్ ఏంటంటే ఆయన అంతిమయాత్ర నర్సంపేట నుంచి వచ్చేటప్పటికి ఎంతసేపు పట్టిందంటే ఆయనకున్న అభిమానులు వేసుకుంటే మనసులో మీకు అర్థమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇంతవరకు కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఒక ఎమ్మెల్యే గారికి వచ్చినంత ఈ జనం ఎందుకు వచ్చింది అనేది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రు. ఒక అంత ఎందుకు వచ్చిందంటే కనుక అభిమానం ప్రజలకు అర్థమవుతుంటుంది. అటువంటి నాయకుడిని కోల్పోయినరు. అటువంటి నాయకుని కోల్పోయినందుకు మేమేందంటే బాధపడుతున్నాం. ఆ నాయకుని కోల్పోవడం ఏంటంటే ప్రజలు బాధపడాలి. ఎందుకంటే అటువంటి నాయకుని కోల్పోవడం వల్ల అభివృద్ధి కోల్పోయినట్టు దానికి మేము బాధపడుతుంది తప్ప ఆయన ఓడగొట్టుకొని అంత మంచి పనులు చేసినా కానీ ఈరోజు చెప్తున్నారు కదా, ఈరోజు ఆయన చేసిన పనులు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నర్సంపేటలో పెట్టి 360 కోట్లతోటి పాకాల చెరువు నీళ్ళు వేయించి మన గోదావరి జలాలు వేయించి ఆ ప్రదాతకు ఆయనకు ఏమి ఇస్తే దూరం తీసుకుంటాం మేము. ఆయనకి ఏమి ఇచ్చి కూడా తీసుకోలేసిన నాయకుడు మాకు దొరకదండి. ఆ నాయకుని విషయంలో మేము ఏమి చెప్పాలో మాకు ఏం అర్థమైతలేదు. ఇంతమంది ప్రపంచనం ఈ జనము వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోయినంత మంది ఈరోజు మా యొక్క పెద్ద సుధానకు వచ్చాం. తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమ బిడ్డ, నర్సంపేట బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఆయనకు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది ఖానాపూర్ మండల్ అశోక్ నగర్. నా పేరు తిరుపతి రెడ్డి అండి. ఆయన మా యొక్క జ్ఞాపకాలు కానీ మాకున్న బాండింగ్ కానీ చాలా పెద్దది, మర్చిపోలేమన్నా. మేమేం చేసినాం మా అటువంటి నాయకుడిని మేము చూడలేము. మళ్ళీ కూడా మాకు దొరకడిగా నా వయసుకి అయితే నాకు 60 సంవత్సరాలు. ఈ తరానికి నేను చూసినా మళ్ళీ తరం కూడా చూస్తారో చూడరన్న. అసలు నాయకత్వ లక్షణాలు కానీ ఆయనకున్న కమిట్మెంట్ కానీ ఆయనకున్న మూమెంట్ కానీ ఆయనకున్న సేవా దృక్పథం కానీ ఆయనకున్న సింప్లిసిటీ కానీ చాలా గొప్ప నాయకుడు అన్న. అసలు నాయకుడిని మేము చూడలేమన్నా. దయచేసి అన్న నమస్కారం. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్రానికి ముందు వరుసలో నడిచిన వ్యక్తి. ఇవాళ కేసీఆర్ గారికి నమ్మిన బంటు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంటే ఒక ఉద్యమ కర్తగా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా చాలా సేవలు చేసిండు. ఒక నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ముందంజలో ఉన్నాడు. ఒక మంత్రి కూడా చేయని స్థాయిలో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు. మాకు నియోజకవర్గానికి కావాల్సిన విద్య, వైద్యం, రైతులకు నీళ్లు, 3 పరంగా అంటే అభివృద్ధి, రైతులకు కావాల్సిన నీళ్లు, కావాల్సిన విద్య, వైద్యం అన్ని రంగాల పరంగా అభివృద్ధి చేసిండు. అలాంటి నాయకుడు చనిపోయిందంటే అన్ని వర్గాల ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా ఇవాళ ఆయన అంతిమయాత్ర పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడికి అంతిమయాత్ర జరిగిందంటే ఇది ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రథమంగా నేను చూస్తున్నాను. ఇలాంటి నాయకుడిని మేము కోల్పోయినామంటే మాకు బాధాకరం. మాకు మాటలు రావట్లేదు. మేము శోక సముద్రంలో ఉన్నాము. ధన్యవాదాలు. ఓకే సార్. ఎక్స్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గిరినిబాయి నుంచి నల్లబెల్లి కావచ్చు, దుగ్గోండి నుంచి నల్లబెల్లి కావచ్చు, రోడ్లు చాలా సింగిల్ లైన్ ఉండేది. ఆయన తన ప్రభుత్వ హయాంలో ఎంతో కృషి చేశారు. దానికి మీరేమనుకుంటారు? ఒక మాట కూడా చెప్పాలంటే మాకు మాటలు కూడా రావట్లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసింది. గతంలో ఉన్నటువంటి రోడ్లు మీరు అన్నట్టుగా రోడ్లు లేనటువంటి ప్రతి విలేజ్కి సీసీ రోడ్లు వేసింది. చరిత్ర ఆయనది. ఈ నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు వేసింది. ఒక సీసీ రోడ్లు వేసే కాదు, రైతులకు కూడా చాలా చేసిండు. ఏం చేసిండు? రైతులకు గోదావరి జలాలు తీసుకొచ్చి రైతుల కాళ్ళు కడుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు అదే మాట మీద నిలబడి కేసీఆర్ గారు పర్సనల్ కావాలంటే నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే లేదు నాకు రైతులే కావాలని చెప్పని అప్పుడు గోదావరి జలాలు 360 కోట్లతోని ఒక పాకాల కానీ రంగాయి చెరువుకు నీళ్లు తెప్పించిన ఘనత ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ప్రజల మనిషి. ఆయన కుటుంబాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. ప్రజలే నా కుటుంబంగా తిరిగినటువంటి ఆయన ఉద్యమంలో చేసిండు. తర్వాత కూడా ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గానికి ఎలనేని సేవ చేసినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఆపద వస్తే
ఏమైనా కావాలంటే రోగులు చనిపోయే పరిస్థితి ఉంటే బ్లడ్ బ్యాంకు తెచ్చినటువంటి మునగాడు సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఇవాళ మెడికల్ కాలేజీ వరంగల్ జిల్లాకు వస్తే నర్సంపేటకు తెప్పించి ఇవాళ మెడికల్ కాలేజ్ తెచ్చింది. ఇవాళ నర్సంపేట కూడా నలుమూలల అభివృద్ధి చేసిండు, సెంట్రల్ లైటింగ్ పెట్టేసిండు కిలోమీటర్ల కొద్ది. అలాంటి వ్యక్తిని ఇవాళ మేము అటన్ మరణంతో గుండెపోటుతో చనిపోయిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇవాళ శోక సముద్రంలో మేము మునిగిపోయినాం. ఆయన కూడా ఏ చిన్న అన్నా అంటే నేను ఉన్నా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రైతులు కష్టాల్లో ఉంటే కూడా ఆయనే ఎన్నంటి పనిచేసింది. ఇవాళ వడగండ్ల వానొచ్చి కూడా ఆ రోజు వర్షాలతోని మొత్తం పంటలు దెబ్బతింటే కేసీఆర్ గారు ఉగాది రోజు జ్వరం వచ్చి ఉంటే ఆయనను తీసుకొని వచ్చి ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. ఇవాళ రైతులను కూడా చాలా దగ్గర నుండి చూసుకున్నటువంటి ఆ వ్యక్తి పోవడం ఇవాళ మా రైతులు కానీ ఇవాళ ఉన్నటువంటి జనం కానీ ఎవరు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఇక ఉండడు, రాడు. ఇవాళ చూస్తే బతుకున్నప్పుడు విలువ కంటే ఆయన ఇవాళ చనిపోయిన తర్వాత నీరసం పలుకుతున్నారు ఇవాళ జనాలు. పార్టీలకు అతీతంగా లక్షలాది మంది ఇవాళ శోక సముద్రంలో మునిగిపోయిన ఇవాళ రోడ్డుకి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు. ఇలా వేలాది మంది ఇవాళ ఇక్కడ దాన సంస్కరణ నల్లవేలి మండలానికి ఆయన ఇంటి దగ్గర కూడా వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఉండడు. రాష్ట్ర నాయకత్వం ఒక మాట చెప్పాలంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు వచ్చి స్వయంగా రోహిణి హాస్పిటల్ నుంచి వారు తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేసి వాళ్ళ పార్టీ కూడా ఇలా ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇలా టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కూడా అండగా నిలబడింది. టీఆర్ఎస్ పార్టీ కూడా తన ఆరోగ్యం బాగుండాలని ఎంతో చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి. నిజంగా ఇవాళ మాకు ఒక ధైర్యం వచ్చింది. ఇవాళ మీరు ఆయన సాగు పరిస్థితుల్లో ఉంటే మీరు ఇంత దగ్గర ఉండి వైద్యము ఇతర దేశాంతలు పిలిపించి వారి యొక్క సలహాలు తీసుకొని వైద్యం చేసి దగ్గర ఉన్నారంటే ఇక్కడ మాకు కొంత ధైర్యం ఉన్నది కార్యకర్తలుగా. ఇక్కడ మమ్మల్ని కూడా చూస్తున్నారు. ఈ పార్టీ సేవలు చేస్తే మర్చిపోరు అన్నటువంటి ఉన్నది. వారి కూడా మేము కృతజ్ఞతలు ఇచ్చినాం. కానీ దైవాధీనం దేవుడు అంతా చేస్తుందని మేము బాధపడుతున్నాం. కాబట్టి మా పెద్దన్న లేకపోవడం వల్ల ఈ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. ఈ నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలు చేసింది ఆయన. కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు అని చెప్పి దృశ్యకరం. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది తప్ప కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం అనేది నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమే తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని ఈ రకంగా ఆశేష జనం అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఏ విధంగా వచ్చిరో పబ్లిక్ ఈరోజు ఆశేష జనవాహిని అంటే వరంగల్ సరౌండింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వచ్చినటువంటి జనాన్ని చూసి ట్రాఫిక్ అంత అంతరాయం కలిగి అయినా కూడా పబ్లిక్ ఎలాంటి అవరోధాలకు గురి కాకుండా నిరుత్సాహం చెందకుండా అతని యొక్క అంతిమ సంస్కారాలలో పాల్గొని అతనికి ఘన నివాళిని అర్పించేందుకు పబ్లిక్ ఎల్లవేళలా సుముఖంగానే ఉండి అతనికి నివాళులు అర్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇది కాకపోతే నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటు. దీన్ని జీర్ణించుకోలేకుండా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అతను చేసినటువంటి గోదావరి జలాలను అయితే పాకాల చెరువుకు తరలించడం కానీ నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయించడంలో అతను చేసినటువంటి కృషి కానీ మరియు అతను చేసినటువంటి నియోజకవర్గ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులను ఈరోజు నెమరు వేసుకుంటూ ప్రజలు, మహిళలు మరియు పబ్లిక్ కూడా అంతా బోరున విలపిస్తూ అతనికి కన్నీటి విడుగోలను తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది తాజా పరిస్థితి. మన నల్లబెల్లి మండలం చేరుకున్న అంతిమయాత్రలో వచ్చిన ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు. ఏంటంటే ఒక మంచి లీడర్ను మేము కోల్పోయాము. ఇది తెలంగాణలోని నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటు. నర్సంపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పోషించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అండ్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి. తను కోల్పోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉందని నర్సంపేట ప్రజలు అంటున్నారు. కెమెరామర్సన్ రాజుతో నరేష్, పుడమి టీవీ, నల్లబెల్లి నుండి. మండలంకి రోడ్లు కానీ నర్సంపేట నియోజకవర్గాన్ని మెడికల్ కాలేజీ తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించడానికి ఇక్కడ తన యొక్క అభిమానం చెబుతున్నారు. నర్సంపేట గోదావరి జలాలు చేయడంలో కూడా తన యొక్క పాత్ర ఎంతో. తను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా కేసీఆర్తో మాట్లాడి నర్సంపేటకు గోదావరి జలాలు చేయడంలో పెద్ది ప్రముఖ పాత్ర పోషించారు. నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం అనేది ఒక పెద్ది యొక్క తన యొక్క చాతుర్యత వల్లే వచ్చిందని ప్రజలు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. నల్లబెల్లి చెందిన అంతిమయాత్ర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ మండలాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద అంతిమయాత్రలో పాల్గొని దాన్ని ఆత్మకు శాంతించాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్
మామిడాల రాజుతో నరేష్ పునమి టీవీ నల్లబెల్లి నుండి.